ఈరోజు టీవీఐ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మేము జోనల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని పాల్గొన్నాము. ఈ ధర్నా కార్యక్రమంలో టోటల్ సబ్స్టేషన్స్ కార్మికులందరూ ఈ ధర్నాను విజయవంతం చేస్తున్నారు. రానున్న కాలంలో 30వ తారీఖు, 2వ తారీఖు, 7వ తారీఖు ధర్నాలో ఎలాంటి రిజల్ట్ రాకపోయినా గానీ 8వ తారీఖు మాత్రం మేము పూర్తిగా ఆర్టిజన్ కార్మికులు అందరం 23,000 మంది కార్మికులం ఒకటేసారి సమ్మెలోకి పోతే ఏ విధంగా ఉంటుంది, ఏ ఆఫీసులు ఎలా నడుస్తాయో అనేటువంటి అలాంటి సందర్భాన్ని మీరు ముందు చూసుకుంటారు. ఆర్టిజన్ కార్మికులు ముందు 30 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నమ్ముకొని బ్రతుకుతున్నాము. ఈ సమస్యలు అనేవి కొత్తవేం కాదు. పూర్తిగా ఇదివరకు మేము సమ్మెలు చేశాము. అరకొర అటువంటి వాటిని మాత్రమే ఇచ్చి ఈ రోజు మమ్మల్ని ఆర్టిజన్ గా చేశాము. ఆర్టిజన్ అంటే ఒక కళాకారుడు, మేము కళాకారులం కాదు, ఒక ఉద్యోగులు మాత్రమే అనేది మీకు పూర్తిగా మేము తెలియజేస్తున్నాము. మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఈ సంస్థలో మాకు రావడం లేదు. ఆ బెనిఫిట్స్ అన్ని పొంది మేము పూర్తి హక్కులు పొంది మా స్టడీకి తగ్గట్టు, అర్హతకు తగ్గట్టు మేము ఉద్యోగాన్ని పొందితే మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని ఈ రోజు మేము పూర్తిగా 10 యూనియన్స్ అనేది ఒకే మాట మీద వచ్చి ఈ రోజు మేము సమ్మెను చేస్తున్నాము, ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా గనక సక్సెస్ అయ్యి మేము సమ్మెలోకి వెళ్ళక ముందుకే మాకు మంచి రిజల్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఆర్టిజన్ కార్మికులు అనంటే మేము సంస్థను నమ్ముకొని చాలా వెట్టి చాకిరి చేస్తున్నాం. కొండల్లో, కోయల్లో చాలా వరకు ఒకరు చేసే పని ఇద్దరు చేసే పని ఒకరు చేస్తున్నాం, ముగ్గురు చేసే పని ఇద్దరు చేస్తున్నాం. అరకొర అవసరతలు పొందుకుంటూ మేము ఈ సంస్థకు మేము గొప్ప లాభాన్ని తీసుకొస్తున్నాం, కానీ నష్టాన్ని మాత్రం తీసుకురావడం లేదు. మమ్మల్ని కనుక పూర్తి హక్కులు మాకు ఇస్తే ఈ సంస్థకి ఎలాంటి నష్టం అనేది లేదు. అది మీరు పూర్తిగా మీరు సంబంధించిన గైడ్ లైన్స్ అన్ని తెలుసుకొని మాకు ఆర్టిజన్ కార్మికులందరికీ పూర్తి రెగ్యులరైజేషన్ ఇచ్చుకుంటూ బెనిఫిట్స్ అన్ని ఇస్తే మేము ఈ సంస్థకు ముందు ఉండి మంచి లాభాలు తీసుకొచ్చి సంస్థకు మేము అందుబాటులో ఉండి సంస్థకు మేము అభివృద్ధికి బాటలు వేస్తామని ఆర్టిజన్ కార్మికులందరి తరఫున మేము తెలియజేస్తున్నాము. నేను సృజన, ఉమ్మడి జిల్లా కో కన్వీనర్.